అడ్వకేట్ బాలా గారు, ముఖ్యంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమికి అటు టీడీపీ కూటమి వైసీపీ సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకేమో ఎన్డీఏ కూటమికేమో జగన్మోహన్ రెడ్డి గారు శత్రువు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేసినట్టు, ఇక్కడ ఏమో కుస్తీ అక్కడేమో దోస్తీ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్తారు సార్? నేను ఒక సైకాలజిస్ట్గా, ఒక పొలిటికల్ కన్సల్టెంట్గా నేను మీకు విషయం చెప్తాను. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను 2016 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. కర్ణాటక ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా, అంటే ఈ టర్మ్ కాదు, అంతకుముందు టర్మ్. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. ఒకటి, బీహార్లో ఇండియా కూటమి గెలిస్తే ఫస్ట్ విత్డ్రా చేసుకునేది నితీష్ కుమార్. ఓడిపోతాడంటారు. ఓకే, నేను అదే అంటున్నా. ఆయన ఎంపీలను ఫస్ట్ విత్డ్రా చేసుకొని కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడు. సెకండ్ విత్డ్రా చేసుకునేది ద ప్రెసెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీ. విత్డ్రా చేసుకుని గవర్నమెంట్లోకి వెళ్ళిపోతారు. ఏ గవర్నమెంట్లోకి? కాంగ్రెస్ ఫ్లోట్ చేసే గవర్నమెంట్కి వెళ్ళిపోతారు. షూరా? మరి మద్దతు లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు? ఎందుకుంటారు? నాకు విషయం చెప్పండి. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉంటే కొంచెం భయం ఉంటుంది. అదే కాంగ్రెస్లోకి వెళ్తే ఈయన మాట కాంగ్రెస్ వాళ్ళు వింటారు. సో నా మాట వినే వాడి దగ్గరికి నేను వెళ్తానా, లేకపోతే ఎవరి చేతిలో నేను బైండ్ అవుతాం వాడి దగ్గర ఉంటానా? కామన్ లాజిక్ ఇది. ఏం చేస్తాం మనము? నేను చెప్తే ఎవడైతే వింటాడో వాడి దగ్గరికి వెళ్తాను కదా. సో అప్పుడు ఏం చేస్తారు? ఈజీగా కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు మోడీ వింటలేరంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మోడీని తిట్టాడా లేదా? అవునా? అవును. ఒక తిట్టిన వ్యక్తిని మళ్ళీ నువ్వు పొగుడుతున్నావు అంటే అర్థం ఏంటి? ఏదైనా నీకు భయం ఉండాలి, అతనితో నీకు బెనిఫిట్ అయినా వచ్చి ఉండాలి. ఈ రెండుతో కాకుండా వేరే అంశాల మీద ఎవరు మళ్ళీ పొగడరు. అవునా? ఇప్పుడు భయమా, బెనిఫిట్ వచ్చిందా? కానీ జగన్మోహన్ రెడ్డి శత్రువు కదండి. ఇప్పుడు ఇక్కడ శత్రువు కదా, ఏపీలో శత్రువే కదా, కూటమి శత్రువే కదా. నా క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ అండి. అసలు కూటమి అంటే మీరు జనసేన టీడీపీని చూడండి, బీజేపీ నథింగ్. అక్కడ కూటమి ఈజ్ నథింగ్, జస్ట్ నామకే వాస్తేరు. అది వీళ్ళ బెనిఫిట్ కోసము బీజేపీని పెట్టుకున్న ఒక ఫ్లేవర్ అది. అక్కడ ఎవరు అగైనెస్ట్గా బీజేపీ వాళ్ళు అగైనెస్ట్గా జగన్కి అగైనెస్ట్ ఏది ఉండదు. అక్కడ ప్రజలు మాట్లాడుకుంటారు కదా సార్. ప్రజలు ఏముందండి, ఇప్పుడు జనాలు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా చూస్తున్నారో తెలుసా మీకు? ప్రజలకి ఇది ప్రజలు అందరూ గమనించాల్సింది. ప్రజలు ఇస్ నథింగ్, వాళ్ళకి ఒక నెంబర్. మీరు అంతే. మీరు నేను ఓపెన్గా లిటరల్గా చెప్తున్నా, రాజకీయ నాయకులకి ఇప్పట్లో ప్రజలంటే ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే నేను చూశాను స్వతహాగా కొంతమంది లీడర్స్ దగ్గరికి ప్రజలు వెయిట్ చేస్తున్నారు, జనాలు వెయిట్ చేస్తున్నారా అంటే నేను చాలా సందర్భాలు చెప్తే కూడా వాళ్ళు ఏముందో వెయిట్ చేస్తారు. మీ మీద అంత చిన్న చూపు ఉంది ఇప్పుడున్న లీడర్స్కి. మీరు ఇప్పుడు కూడా కళ్ళు తెలుసుకోకపోతే ప్రజలు మరో షీప్స్ అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి తన కేసుల భయం వల్లనే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారనేది ఇంకో చర్చ. నిజమేనా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి సపోర్ట్ చేశారని అనుకుందాం. చేశారని అనుకుందాం. చేసి వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు గెలిచారని అనుకుందాం, బీజేపీ. అవునా? బీహార్లో ఓడిపోయి గవర్నమెంట్ పడిపోతే ఏం చేయగలుగుతారండి? జగన్మోహన్ రెడ్డికి అప్పుడు పవర్ ఉండదు కదా. ఇప్పుడు కాంగ్రెస్తో రాహుల్ గాంధీతో ఉంటారా మరి? అప్పుడు నేను అదే కదా అంటారు, మీరే కదా అన్నారు బద్ద శత్రువు కదా అని చెప్పేసి. మరి అలాంటప్పుడు ఎలా ఉంటారు? ఎవరైనా పవర్ వచ్చే సైడ్ చూసుకుంటారు కానీ పవర్ రాని సైడ్ చూసుకునే స్కోప్స్ లేవు కదా. రాజకీయాల్లో అంతే కదా జరిగేది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఖర్గే గారిని కలిసారా మొన్న? ఐ డోంట్ నో, అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎట్లా వెళ్తామన్నట్టు కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అది ఫండమెంటల్ రూలే కదా. వ్యతిరేకంగా పుట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువ, వెళ్ళవు కూడా. అంటే ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ హిస్టరీలో, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ చరిత్రలో ఇండియన్ సిస్టమ్ అని స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1947 దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు 100కి 100% ప్రామిస్ చేసి క్యాంపెయినింగ్ పొలిటికల్ పార్టీ ప్రామిస్ చేసిన తర్వాత డెలివరబుల్స్ ఇచ్చిన ఏ ఒక్క పార్టీ లేదు. ఒకటే ఒక పార్టీ, దట్స్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇండియన్ హిస్టరీలో ఇట్ ఈస్ ఎ ట్రమెండస్. నా భూతో నా భవిష్యత్, ఇంకా రాబోయే రోజులు ఎవరైనా ఇవ్వగలుగుతారో లేదో కూడా తెలియదు. 100కి 100% విద్య మీద, వైద్యం మీద, అలానే ప్రజల యొక్క జీవన విధానాల మీద, పొటెన్షియాలిటీ డెవలప్మెంట్ మీద, సస్టైనబిలిటీ ఆఫ్ ఫైనాన్స్ మీద, ఇంత బ్రాడర్ ఆస్పెక్ట్స్లో, ప్లస్ గవర్నెన్స్ వెరీ ఇంపార్టెంట్. గాంధీజీ ఏదైతే కలలుగన్న దేశం ఏదైతే ఉందో, స్వరాజ్యం అనేది, గ్రామ స్వరాజ్యం అనేది, ఈరోజు మన సచివాలయ వ్యవస్థలు చూసాం. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన
పరిస్థితులు కూడా మనం చూసాం. లోకల్ గవర్నెన్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే దాని ట్రమెండస్ థింగ్స్ అయితే జరిగాయి. నాకు తెలిసి ఇట్స్ ఇండియన్ హిస్టరీలో ఒక చరిత్ర అనుకోవాలి మనం. అంటే మేబీ చాలామంది అంటూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఒక ఫ్లరిష్ చేశారని చెప్పేసి. నన్ను అడిగితే రాజశేఖర రెడ్డి గారి కంటే 200% ఎక్స్ట్రా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పాపం వాళ్ళకి మార్కెట్ చేసుకోవడం సరిగ్గా రాకపోవడము, దాన్ని ప్రాపర్గా ప్రజల దగ్గరికి కావచ్చు మీడియాలో కానీ ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ చేసేంత మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళకి రాకపోవడము, అలా చేయలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు చూడండి ఇప్పుడున్న సీఎం ఆయన ఇట్లా మనలాగా మైకులు పెట్టుకుంటాడు, లేకపోతే ఏమనుకుంటాడో ఆయన నాకు అర్థం కాదండి. ఆ మీడియా వాళ్ళు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఎరిపప్పలం అనుకుంటున్నారో లేకపోతే వాళ్ళు ఎరిపప్పలు అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ప్రజల్లోకి వెళ్తున్నారు కదా సార్. ఎక్కడండి మీరు మరీ జోక్ లేకండి. ఆయన చుట్టుపక్కల ఎవరు ఉంటారో నేను చూసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. మీడియా కెమెరాలు పెట్టుకొని ఆటోలో, అసలు ఇంత నాన్ సెన్స్. ఆటోలో ఎవడన్నా కెమెరా పెట్టుకొని కాస్త మీకు సెన్స్ ఉందా ఆ డిజైన్ చేసే డైరెక్టర్కి? మీకు కాస్త బుద్ధులు ఉన్నాయా? ఆ మాత్రం మాకు అర్థం కాదా? మేమేమైనా పిచ్చోళ్ళమా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు క్రౌడ్లో ఉన్న ఆటోలో ఏదో వెళ్తున్నావు అంటే సరదాగా వెళ్ళు, దట్స్ ఫైన్, అది బాగుంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ బందోబస్తు వాట్ నాన్ సెన్స్ అంటే నువ్వు కాపాడు. నేను ఒకటే చెప్తున్నా ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోండి, నాయకుడు తనని తాను కాపాడుకోలేని నాయకుడు, మనకు ఆ నాయకుడు వద్దు. నువ్వు నిన్ను కాపాడుకో, మమ్మల్ని ఏమి వచ్చి నువ్వు చేయాల్సిన ఉద్ధరించాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు ఎందుకు చేసినా కూడా ప్రభుత్వ పథకాలు ప్రజల దాకా చేరవేస్తున్నాడు కదా సార్. మీరు అన్నట్టునే ఏ పథకం చేరింది? పింఛన్లు కానీ, లేకపోతే మహిళా ఫ్రీ బస్సు కానీ, అన్నదాత సుఖీభవ కానీ ఇవన్నీ ఇచ్చారు కదా. ఫ్రీ బస్ అయితే ఆయన పక్కన లేడీస్ పక్కన కూర్చొనే జర్నీ చేశారు కదా. ఏమంటే మీకు ఇంకో వచ్చింది తెలుసా? ఫ్రీ బస్సులో టికెట్లు ఎవరు కొనకూడదు. ఆ టికెట్ కొన్నప్పుడే అర్థమైపోయింది అది మొత్తం అంతా క్యాంపెయిన్ అని చెప్పేసి. లోకేష్ గారు పవన్ గారు కొన్నారులేండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు, మీకు ఆ మాత్రం రూల్ కూడా తెలియదు, మీకు ఆ మాత్రం కూడా మీ దగ్గర నాలెడ్జ్ లేదనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకా knowledgeless people if sit in the chair doesn't will make any difference for the society. Remember everybody. Now in Andhra Pradesh it is a high time, alarming time. Third alternate force has to be emerged. This is a right time. And one more thing, కరప్షన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది ప్రతి చోట. పర్సంటేజ్ కర్ణాటకలో మనం అన్నాం పర్సంటేజ్ అని చెప్పేసి. నేను ఓపెన్గా ఒకటి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ ఎక్కువ అయిపోయింది, పర్సంటేజ్లు దందా నడుస్తుంది. మాకు ఇది వరకు రోజుల్లో చాలా వరకు నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అయ్యేవి. ఈరోజు చాలామంది క్లయింట్స్ కానీ ఇంకోరు కానీ అసలు కేసులు వేయట్లేదు. ఒక సందర్భంలో ఒక క్లయింట్ అడిగాను నేను, ఏమంటే మీకు ఇదివరకు బిల్స్ రాకపోతే మీరు కేసులు ఫైల్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు ఫైల్ చేయట్లేదు, ఏంటి ఇంత డిలే అవుతున్నా కూడా మీకు అంటే, వాట్ ఈజ్ సెయింగ్ యూనో, ఎందుకు సార్ మేము కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, మాకు ఇప్పుడు 30% ఇచ్చేస్తే మాకు అయిపోతున్నాయి అన్ని పనులు. ఈవెన్ ఆఖరికండి సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్లలో సర్టిఫికేట్లు అప్లై చేసుకోవడానికి కూడా నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకతను, అక్కర్లేదు అప్లికేషన్ ఎందుకు ఇప్పుడు కోర్టులో మళ్ళీ వేయడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే 10,000 డైరెక్ట్గా చెప్తున్నారంట, మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళడం ఎందుకంటే అదేదో మాకు ఇచ్చేయండి అని చెప్పేసి. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ కరప్షన్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. మాకెందుకు బాగా తెలుసు అంటే, నువ్వు రైల్గా లీగల్గా కోర్టులో ఫైల్ చేసినప్పుడు అది రైట్, అది నీ రైట్, కానీ నువ్వు కరప్షన్ చేసేదానికి ఎంకరేజ్ చేస్తున్నావుగా ఈరోజు. కొంతమంది అనొచ్చు ఏంటి మీ దగ్గర రాలేదు కాబట్టి మీరు ఇట్లా అబాండాలు వేస్తున్నారు అని చెప్పేసి అని. అలా అబాండాలు వేస్తున్నారని చెప్పి కామెంట్ పెట్టాలని చెప్తాను. నీకు సిగ్గుచేటుగా ఫస్ట్ ఆ కామెంట్ పెట్టడానికి నువ్వు ఆలోచించు. నువ్వు రైల్గా తెచ్చుకుంటావా దొంగతనంగా తెచ్చుకుంటావా అనేది క్వశ్చన్ ఇక్కడ. నువ్వు కోర్టుకి వెళ్తే నీ రైట్ అది, వాడికి లంచం ఇస్తున్నావు అంటే నువ్వు దొంగతనంగా తెచ్చుకుంటున్నావు. సో అది నువ్వు గమనించు, అది నువ్వు దాని గురించి అర్థం చేసుకో. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమో 3 లక్షల కోట్లు, మొన్న కాయకు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తేనేమో శ్రీలంక అవుతుందని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు అప్పు చేస్తుంటేనేమో బరాబర్ అప్పు చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు కానీ శాలరీ విషయంలో బరాబర్ అప్పు చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అప్పుడేమో శ్రీలంక అవుతుందని చెప్పిన వీళ్ళే ఇప్పుడు సింగపూర్ అవుతుందా అంటే ఏం చెప్తారు? నేను కాదండి చెప్పాల్సింది, ప్రజలందరూ ఫస్ట్ రోడ్డు మీదకి వచ్చి, ఇప్పుడు ఎందుకంటే మనం ఎక్కడ అడగాలనో తెలీదు ప్రజలకి. సో ప్రజలు ఇప్పుడు జనాలకి క్యాంపెయినింగ్ చేసింది ఎవరు? ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా నేను ఒకటే అపీల్ చేస్తున్నా, ఒక పని చేయండి, ప్రతి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి, అందరూ జనాలందరూ వెళ్ళి అడగండి, ఎందుకయ్యా ఇలా చేసావు, మాకు ఎందుకు అబద్ధాలు చెప్పావు, నువ్వు రిజైన్ చేయమని చెప్పి అడగండి. రిజైన్ చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది, దాన్ని కొత్త వాళ్ళని ఎన్నుకోండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పి మోసాలు చేశారు కదా వీళ్ళు. మరి దానికి జస్టిఫికేషన్ ఇప్పుడు ఆయన ఆ రోజు ఏం చెప్పారు, లేదు నేను అప్పులు చేయను,
సంపదను సృష్టించి నాకు టాలెంట్ ఉంది, నేను తోపుని, నేను తురుమ్ ఖాన్ని, నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేను అన్నీ చేస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు అవన్నీ చేయలేక నా వల్ల కాదు అని ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తామో మనం ఒక ఎంప్లాయీని ఉంచుతామా? ఎంప్లాయీని కూడా ఉంచాం కదా. మరి అలాంటప్పుడు సీఎంని మనం ఎలా ఉంచుతున్నాం? ఇమీడియట్గా రిజైన్ చేయమని కదా మనం అడగాలి. మరి ప్రజలు ఎందుకు అడగట్లేదు? దీని ఒక్కనే కాదు కదా. ఇప్పుడు మీ ముందర మీడియాలో మాట్లాడుతున్నా, మరి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? మీకు మీడియా లేదు ప్రజలకి, అలాంటప్పుడు మీకున్న ఒక సోర్స్ ఏంటి? మీ నియోజకవర్గం ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళరు? ఎమ్మెల్యే దగ్గర ఎందుకు అడగరు? ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఈ మధ్యకాలంలో ప్యాషన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అంటే సెక్షన్ 13 ఇంపోజ్ చేస్తున్నారు. సెక్షన్ 13 ఇంపోజ్ చేసి ఇక్కడ మీరు ఎవరు తిరగకూడదు, సెక్షన్ 30 అమల్లో ఉంది అంటున్నారు పోలీసు వాళ్ళు. అసలు సెక్షన్ 30 ఎప్పుడు అమలు చేయాలో తెలుసా పోలీసు వాళ్ళకి? నన్ను అడిగితే ముందు గవర్నమెంట్ ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటో తెలిసి పోలీసు వాళ్ళకి ముందు అందరూ ట్రైనింగ్కి పంపించాలి. నిజమండి, చాలా మేము ఎన్ని చూస్తున్నామంటే వాళ్ళు చేసే తప్పుడు పనులు. వాళ్ళని ట్రైనింగ్కి పంపించండి. పాపం వాళ్ళు కూడా మనుషులే కదా. లాని వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఇంప్లిమెంటర్స్ వాళ్ళకి లా ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా తెలియకపోతే దానివల్ల ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్, దే ఆర్ మిస్టేక్, దే ఆర్ ఇన్కాంపిటెన్సీయర్స్, ఇట్స్ లీడ్స్ టు మెన్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. ఇట్స్ వెరీ రాంగ్. అలాంటి ట్రైనింగ్కి పంపించాలి. చాలా వరకు కానిస్టేబుల్ దగ్గర నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు ట్రైనింగ్కి పంపించి వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేయాలి. కొత్త లాస్ వచ్చినప్పుడు, కొత్త జడ్జ్మెంట్స్ వచ్చినప్పుడు వాటి మీద క్లాసెస్ పెట్టాలి. అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలండి. పోలీస్ చూస్తే భయం ఏంటండి నాకు అర్థం కాదు. ఏ సమాజంలో బతుకుతున్నాం మనం? ఇంకా బ్రిటిష్ సమాజంలో బతుకుతున్నామా? ఆ లాంగ్వేజ్ ఏంటి అసలుకి? పోలీస్ యొక్క ఐడియాలజీ ఏంటి? మీ సైకాలజీ ఏంటి? సైకలాజికల్ ట్రైనింగ్స్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అసలు యాంగ్రీనెస్ ఎందుకు వస్తుంది మీకు? లా అండ్ ఆర్డర్ పోలీస్ ఎంత పీస్గా ఉండాలో తెలుసా? ఎంటైర్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ చేయండి. ఏ పర్సన్ ఫ్రెండ్లీగా ఉండగలుగుతారో అతన్ని అక్కడ ఆ ప్లేస్లో పెట్టండి, ఆ జ్యూరిస్డిక్షన్లో పెట్టండి. యాంగ్రీగా ఉన్న పర్సన్స్ వద్దు. అరే పబ్లిక్ మీద పడడం కోసం కాదు కదా. అసలు సైకలాజికల్ ట్రైనింగ్స్ ఎక్కడ ఉన్నాయి? సైకలాజికల్ ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉన్నాయి? సైకలాజికల్ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి? మీరు సెలెక్ట్ చేసేటప్పుడు, పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఏ బేసిస్ మీద పోస్టింగ్ చేస్తున్నారు? ఒక వ్యక్తి యాంగ్రీగా ఉన్న వ్యక్తిని మీరు అక్కడ పోస్ట్ చేస్తే ఆ వ్యక్తి వల్ల ఆ టోటల్ ఆ యొక్క జ్యూరిస్డిక్షన్ మొత్తం మైలేటెడ్ అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ ఇవన్నీ టెస్టులు పెడతారు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్స్ ఇవన్నీ రాస్తున్నాను కాబట్టి మనకు తెలుసు. కాబట్టి ఎందుకు పెడతారు అవన్నీ? హ్యాండిల్ విత్ కేర్గా ఉంటారు కాబట్టి. హ్యాండిల్ విత్ కేర్ లేనప్పుడు యూజ్లెస్ కదా ఇంకా ఎగ్జామ్స్ అన్నీ. ఇప్పుడు రాష్ట్రం అంటే 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పుడు ఈ ఫ్రీ పథకాలు ఎందుకు అంటే ఏం చెప్తారు? ఫ్రీ పథకాలు ఎందుకు అంటే ఏం చెప్తారు? రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తున్నారు. అలా రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు పథకాలు ఫ్రీగా పెట్టడం ఎందుకు అనేది చర్చ. ఎవరు అంటున్నారు ఈ మాట? వైసీపీలు. ఫ్రీ పథకాలు ఎందుకు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు క్యాంపెయినింగ్ చేసింది అది కదా, ఫ్రీ పథకాలు ఇస్తామని. మరి వాళ్ళు ఆ ఫ్రీ పథకాలు పెట్టకపోతే ఊరుకుంటారా ప్రజలు? ఊరుకోరు కదా, తిరగబడతారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాదు కదా సార్. ప్రభుత్వానికి ఆదాయం రాదు అంటే మళ్ళీ అప్పులు చేయాలి. నేను అక్కడికి వస్తున్నా. ప్రభుత్వం ఆదాయం రాదు అంటే ఎందుకు రాదు అనేది కూడా క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు నీకు బిజినెస్ ఇచ్చాను నేను, చైనీకి నీకు చేతకాల. ఇట్స్ నాట్ అ బిజినెస్ ఫాల్ట్. నీకు చేత కాకపోతే నువ్వేం చేసావు? వేరే వాడికి అమ్మేస్తావు కదా బిజినెస్. మరి వాడెట్లా చేసుకుంటున్నాడు? వాడెట్లా గ్రో అవుతున్నాడు? వాడెట్లా డెవలప్ చేస్తున్నాడు? అంటే నీకు చేత కాలేదు. నీకు చేత కాలన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి, కానీ దాన్ని ప్రజల మీదకి నెట్టకూడదు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి సమాజం మీద కానీ చట్టాల మీద కానీ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవడానికి తప్పనిచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ సమాజానికి ప్రాక్టికల్గా ఏది లేవు. అక్కడ ఏదో మాటలు మాట్లాడుతున్నారు. ఏ అంటారు, టెక్నాలజీ అంటారు, ఇంటర్నెట్ అంటారు. బాస్ మీరందరూ ఈ సొల్లంతా బయట జనాలకు తెలియని వాళ్ళకి చెప్పండి. మీకు కామన్ సెన్స్ లేదో తెలీదు, లేకపోతే మాకు కామన్ సెన్స్ లేదో తెలియదు, జనాలకు లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ టెక్నాలజీ అంతా డిపెండ్స్ అయితే దేని మీద? బొటానికల్ ఫంక్షనాలిటీ మీద. ఆ బొటానికల్ ఫంక్షనాలిటీనే లేకుండా నువ్వు టెక్నాలజీ పెట్టుకుని ఏం చేస్తావా? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ ఉందా మీకు కాస్తైనా? ఇప్పుడు ప్రతి ఏరియాకి జియోగ్రఫికల్ ఏరియాలో జియో రీసోర్సింగ్స్ అనేసి ఉంటాయి. అంటే న్యాచురల్ రీసోర్సెస్. నువ్వు ఆ న్యాచురల్ రీసోర్సెస్ మీద రెవెన్యూ జనరేట్ చేయకుండా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హిమాచల్ ప్రదేశ్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ కొండల మీద నేను ఎయిర్పోర్ట్ కడతానంటే అయిద్దా? హిమాచల్ ప్రదేశ్ మీద ఒక సినిమా చూసాం శ్రీకాంత్ది, హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తానంటే అయిద్దా? కుదరదు.
నువ్వు ఇక్కడ ఏంటి ఉంది రీసోర్స్ చూసుకొని దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి తప్ప నీ న్యాచురల్ రిసోర్స్ని పక్కన పెట్టేసిన డెవలప్మెంట్ అంటే వాట్ కాంక్రీట్ జంగల్ క్రియేషన్ ఆఫ్ బిల్డింగ్స్ ఇట్ ఈస్ నాట్ ద డెవలప్మెంట్. డెవలప్మెంట్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. కాంక్రీట్ జంగల్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్, బిల్డింగ్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అండి. మనం ఉండడం కోసం కట్టుకుంటున్నాం. అది యూ మీన్ టు సే ఒక బిల్డింగ్ కట్టేసామంటే అది డెవలప్మెంట్ అంటే ఎట్లా? అది నీ నెసెసిటీకి డెవలప్మెంట్కి సెన్స్ లేని ఒక బ్యారేజెస్ని మనం ఈరోజు చూసుకుంటున్నాం అంటే అషేమ్డ్ అనస్. వాట్ ఈస్ మీన్ బై ద డెవలప్మెంట్? యు నో, సస్టైనబిలిటీ ఆఫ్ లైఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ అ డెవలప్మెంట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.